పోయింది జ్ఞానం అంతా. తన ప్రసంగి ఆ గ్రంథం రాస్తా అంటాడు కదా, అంత వ్యర్థమే, వేస్ట్ వేస్ట్. కడుపు నిండా బోధండం వేస్ట్, పెళ్లి చేసుకోవడం వేస్ట్, పిల్లల గండం వేస్ట్, అది అంత వేస్ట్ వేస్ట్ అయిపోయాడు. ఎందుకని? తన జీవితంలో జ్ఞానంతో ఉన్నాడు, కానీ ఆ జ్ఞానంతో ఉండి 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 బలంగా లేకపోయేసరికి ఏమైపోయాడు? వేస్ట్ అయిపోయాడు. కానీ కొత్త నిబంధనలో అపోస్తలుడు పౌలు జ్ఞానంతో నింపబడ్డాడు. కరెక్ట్గా చెప్పగలడు ఏమని? నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. హల్లెలూయా. మన పిల్లలు జ్ఞానంతో నింపబడాలి. ఆ తర్వాత ఎంతో నింపబడాలా? బలంతో నింపబడాలి. జ్ఞానం ఒకటి ఉండి బలం లేకపోతే, బలం ఒకటి ఉండి జ్ఞానం లేకపోతే కుదరదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే జ్ఞానంతో నింపబడాలి, దైవికమైన జ్ఞానంతో నింపబడాలి. అలాగనే బలం పొందుకోవాలి. ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం రాయబడినటువంటి మాటలు. ఈ రోజున మన వ్యక్తిగత జీవితాలకి, మన పిల్లల విషయంలో కూడా ఈ మాటలు మన జీవితాల్లో, మన పిల్లల విషయాల్లో అక్షరాల నెరవేర్చబడితేనే మన పిల్లలు గొప్పవారుగా ఒక ఉన్నతమైన పరిస్థితుల్లోకి మనోళ్ళు వెళ్ళగలుగుతారు. అలా లేని పరిస్థితుల్లో మనం లోక జ్ఞానంతో నింపితే ఆ లోక జ్ఞానంతోనే వాళ్ళు నింపబడతారు. ఆ లోక జ్ఞానంతోనే ఈ లోక జ్ఞానం ఎలాంటిది? వెరితనం. లోక జ్ఞానం ఎలాంటిది? ఉపయోగం లేనిది. లోక జ్ఞానం ఎలాంటిది? వ్యర్థమైంది. అప్పటికప్పటికి బాగా ఉంది అని అనిపిస్తుంది, కానీ అది వ్యర్థమైన జ్ఞానం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టోనీ ఫస్ట్ బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన మన జీవితాల్లో, మన పిల్లల విషయాల్లో మనం కూడా ఒకసారి ఆలోచించి మన బిడ్డల్ని ఎలా పెంచుకుంటున్నాం, మన బిడ్డల్ని ఎలాగా దేవుని సన్నిధిలోకి నడిపించుకుంటున్నామో మనల్ని మనం పరిశీలించుకొని దేవుని చిత్తానికి మన బిడ్డలను అప్పచెప్పుకొని దేవుని జ్ఞానంతో మన పిల్లలను మనం పెంచుకోవాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. రండి. మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ పాస్టర్ గారు ప్రార్థన నడిపించి, ప్రార్థన అనంతరం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా పంచుకుంటారు.